గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఈ రోజు మామిడికాయ పప్పు చేసింది మా మమ్మీ. ఎంత బాగా వచ్చిందో గైస్, అసలు నేను చెప్పలేను. అసలు వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు వేసుకొని ఒక్క అప్పడంతో మంచిగా కలుపుకొని తిన్నామంటే స్వర్గం కనిపిస్తుంది. అసలు అప్పడాలు కూడా మా మమ్మీ ఇంట్లోనే చేస్తుంది గైస్. ఇది నువ్వుల అప్పడం అనమాట. సమ్మర్ లో మా మమ్మీ చేసేసి పెట్టేస్తుంది, మేము సంవత్సరం మొత్తం తినేస్తాం అనమాట. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ సమ్మర్ లో అప్పడాలు వడియాలు అన్ని చూసేద్దాము. అయితే ఈ రోజుకి మాత్రం మామిడికాయ పప్పు. సో రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు కాబట్టి పచ్చి మామిడికాయలు తీసుకున్నాము, ఒక 1.5 తీసుకున్నాము. ఇది చాకుతో అయితే రావట్లేదు, చాలా గట్టిగా ఉంది దీని తోలు కూడా. చూడండి, మా మమ్మీ ఎప్పుడు కత్తిపీట వాడుతుంది గైస్. నాకైతే చాలా భయము కత్తిపీట మీద చేతులు ఏమన్నా కట్ అవుతాయేమోనని చెప్పి, కానీ మా మమ్మీ అవలీలుగా తీసేస్తుంది. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా పాత పద్ధతి అని, ఇదేనమాట పాత పద్ధతి. మా మమ్మీ ఎప్పుడు పాత పద్ధతిలోనే చేస్తూ ఉంటుంది వంటలన్నీ, కత్తిపీట వాడి చేస్తుంది అనమాట. చాలా మంది కత్తిపీటలు ఉంటాయి కదా చాలా మంది ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఉందా కామెంట్ చేయండి. జనరల్ గా ఈ మామిడికాయలకి పైన తోలు మందంగా ఉంటుంది, ప్లస్ వగరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ తోలు తీయకుండా వేసినట్లయితే వగరు వచ్చేస్తుంది పప్పులోకి. సో ఈ తోలు మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని చూడండి, సన్నగా స్లైసెస్ లాగానే కట్ చేసుకోండి, లావు లావుగా కట్ చేయొద్దు. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడికించట్లేదు. కుక్కర్లో వేసే పని అయితే అట్లా లావుగా కట్ చేసుకోవాలి, కానీ మనం కుక్కర్లో వేయట్లేదు, పాత పద్ధతి అని చెప్పాను కదా, సో అందుకన్నమాట. అయితే నెక్స్ట్ ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకున్నాము, ఒక మీడియం సైజ్ టొమాటో. ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నాము, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అయితే ఇప్పుడు కుక్కర్లో పప్పు తీసుకున్నాము, కందిపప్పు. ఇది మీ మెజర్మెంట్. మేమైతే ఈరోజు ఒక గ్లాస్ తీసుకుంది మా మమ్మీ. సో వీటిని చక్కగా కడిగేసి 1-2 సార్లు దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకున్నాము. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసి, ఈ టమాటాని మొత్తం వేసుకోవద్దు, సగం టమాటా వేసుకోండి. అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఒక 3-4 విజిల్స్ పడతాయి అనమాట మీ కుక్కర్కి అకార్డింగ్ గా. మాకైతే ఒక 3 విజిల్స్ అనమాట. అయితే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము చెప్పాను కదా పాత పద్ధతి అని, మామిడికాయల్ని మనం కుక్కర్లో వేసి మగ్గించలేదు. సో ఇది చూడండి, ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, ఒక 4-5 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అవి కూడా చిటపట్లాడిన తర్వాత మీరు చక్కగా క్రంచీనెస్ కోసం అనమాట మినపప్పు. మేమైతే పొట్టు మినుములు వాడాము, మీ ఇంట్లో లేకపోతే నార్మల్ గుళ్ళు మినపప్పు కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అనమాట మనము వేస్తుంది ఈ మామిడికాయ ముక్కలు. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మనం కుక్కర్లో వేసి మామిడికాయలను మగ్గించినట్లయితే ఎక్కువ టైం పడుతుంది గైస్, మెత్తగా అవ్వవు. అందుకని మా మమ్మీ ఎప్పుడు ఇలా మామిడికాయ పప్పు చేస్తే ఇలా చేస్తుంది అనమాట. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని 1-2 సార్లు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టేసి, లేకపోతే మీడియం ఫ్లేమ్ లో అయినా టర్న్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్ కి తగినట్టు మేమైతే కల్లుప్పు వాడాము, మీ ఇంట్లో కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే సన్నని సాల్ట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 1-2 సార్లు బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి గైస్, చక్కగా మగ్గిపోయాయి అనమాట. మూత తీయగానే ఆయిల్ మొత్తం పైకి తేలేసింది, అంటే కుక్ అయిపోయింది. చూడండి, మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, ఎండుమిర్చి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. మా కారం మేము ఎక్కువగానే తింటాం కారం ఇంట్లో, మీరు తగ్గించుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. అండ్ నెక్స్ట్ చూడండి, మన కుక్కర్లో కూడా చక్కగా ఇది మెత్తగా అయిపోయింది. కందిపప్పు, ఈ టమాటాలు మొత్తం వేసుకున్నాం కదా, ఇది కూడా మెత్తగా ఇలా పప్పు గుత్తితో 2-3 సార్లు అన్నామంటే అయిపోతుంది అనమాట మెత్తగా. ఇప్పుడు మన మామిడికాయ మిక్చర్ ఉంది కదా, దాంట్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని మనం టర్న్ చేసుకుంటాం. చూడండి, మొత్తము అసలు పొగలు వస్తున్నాయి గైస్, వేడిగా ఉంది. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, చిక్కగా వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇంత చిక్కగా నచ్చకపోతే ఈ మూమెంట్ లోనే కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయలు మొత్తం దీంట్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి.
అంతే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇందాక ఆల్రెడీ మనం తాలింపు వేసేసాం కాబట్టి మేము మళ్ళీ వేయట్లేదు తాలింపు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇందాక తాలింపులో కూడా మేము వెల్లుల్లి వేయలేదు, ఇంగువ ఉంటే వేసుకోండి మీరు. వెల్లుల్లి ఎందుకు వేయట్లేదంటే అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట పప్పులో, అందుకని మేము వెల్లుల్లి అవాయిడ్ చేసాము ఈ రోజుకి. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. చూడండి మేము కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకున్నాము. అంతే గైస్, ఏముంది ఇంకా రెడీ అయిపోయింది మన మామిడికాయ పప్పు. ఇంకా అన్నంలో వేసుకొని మంచిగా కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని అండ్ ఈ మామిడికాయ పప్పు ఒక అప్పడాన్ని పక్కనే ఉంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతే గైస్, రెసిపీ నచ్చిందా? వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.